వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. ముందుగా అఖిలపక్షం న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నగరి నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ వేయించున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గాలి భానుప్రకాష్కి ప్రజలందరూ భారీగా మద్దతు తెలపాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తండోపతండాలుగా పాల్గొని విజయవంతం చేయాలని చిత్తూరు పార్లమెంటరీ బీసీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఐటం శోభనాద్రి యాదవ్, అలాగే నగరి నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. జయం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఉమ్మడి జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, అతని గెలుపుకి సాయశక్తుల కృషి చేస్తామని, అదేవిధంగా వడమలపేట మండలంలో అత్యధిక మెజారిటీ తెప్పిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి, ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా గారికి ఓటమి తప్పదు. అదేవిధంగా బాణన్న గెలుపు తథ్యం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయం. అదేవిధంగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బాణన్న కృషి చేయాలని, బాణన్న గెలుపు కృషి చేయాలని కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు.